విశాఖపట్నం విమానాశ్రయం నుంచి పౌర విమాన సర్వీసులు కొత్తగా నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలిపోయాయి. దీంతో ఇక్కడ పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, హౌస్ కీపింగ్ మరియు పారిశుద్ధ్య కార్మికులు రోడ్డున పడ్డారు. తమకు న్యాయం చేయాలంటూ వారు చేస్తున్న ఆందోళనకు పలు సంఘాల నాయకులు, నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా జయాంధ్ర ఉద్యమ నాయకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తురగ శ్రీరామ్ వారిని పరామర్శించి తన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ కార్మికులు గత 12 రోజులుగా ఆందోళన చేస్తున్న వారిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విశాఖ ఎంపీ శ్రీభరత్ వారి సమస్యల్ని పరిష్కరిస్తానని చెప్పి మొహం చాటేశారని, రాబోయే రోజుల్లో దీనికి మూల్యం చెల్లిస్తారని చెప్పారు. మంత్రి లోకేష్ కూడా దీనిపై దృష్టి సారించలేదని, దీనిపై రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రబలడం ఖాయమని శ్రీరామ్ తెలిపారు. జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై జై ఆంధ్ర. ఈరోజు 12 రోజుల నుంచి ఇక్కడ విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర కాంట్రాక్ట్ కార్మికులు ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. మమ్మల్ని పట్టించుకోండి, మాకు పునరావాసం ఏర్పాటు చేయండి, మీరు ఏదో భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టేసి మీరు మమ్మల్ని అందరినీ వదిలేసి మీరు అక్కడికి వెళ్ళిపోయారు, ఇక్కడ మా పరిస్థితి ఏంటని చెప్పి 12 రోజుల నుంచి కుటుంబాలతో సహా ఇక్కడ కూర్చొని ఎండనక వాననక కూర్చుంటే కనీసం కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఎంపీగా ఉన్న భరత్ గారు వీళ్ళందరికీ మేము పునరావాసం కల్పిస్తామని చెప్పి ఈ ఎయిర్పోర్ట్ మూసేసిన తర్వాత ఇప్పుడు వెళ్ళి అడిగితేనేమో మీకు మేమేం చెయ్యం పొండి అని చెప్తున్నాడట. ఎంత దుర్మార్గం ఇంకా ఉంటుంది అసలు ఎక్కడన్నా? ఇలాంటి నాయకులు మనకు అవసరమా? భరత్ గారికి ఈరోజు సీరియస్గా చెప్తున్నాం. మీరు బాలకృష్ణకి అల్లుడు అయితే అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా మీరు చుట్టం అయితే అవ్వచ్చు, కానీ ఇంతమంది కార్మికులు ఉసురు పోసుకున్న మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విశాఖపట్నం ఒక నాయకుడిగా రాబోయే రోజుల్లో గుర్తించదు. దీని ఎఫెక్ట్ మీకు ఖచ్చితంగా తగులుతుంది భరత్ గారు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. వీళ్ళందరూ ఎలాగైతే చెమటలు కక్కుతున్నారో రాబోయే రోజుల్లో మీకు రాజకీయంగా చెమటలు కక్కిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదే సందర్భంలో లోకేష్ గారిని కూడా వీళ్ళందరూ వెళ్ళి కలిస్తే వీళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఈ రోజు దాకా పరిష్కారం కాల. లోకేష్ గారు మొత్తం విదేశాలన్నీ తిరుగుతూ ఉంటాడు. నేను అన్ని పెట్టుబడులు తీసుకొచ్చా, రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేసేస్తున్నా అని చెప్తాడు. ఇంత చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించలేని మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారంటే ఎలా నమ్మాలి మిమ్మల్ని? కాబట్టి వీళ్ళ సమస్యలు మీరు పరిష్కరించకపోతే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి లోకేష్ గారికి కూడా తెలియజేస్తున్నాం. అలాగే లోకల్గా విశాఖపట్నంలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. లోకల్ ఎమ్మెల్యే గణబాబు ఉన్నారు, కానీ ఏ ఎమ్మెల్యే కూడా వీళ్ళ సమస్యలు పరిష్కరించట్లేదు. వీళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ చూడండి, మీరు ఒక్కసారి చూడండి, వంట వార్పు కార్యక్రమం చేస్తున్నారు. ఇలా వంట వార్పు కార్యక్రమం చేస్తున్న వీళ్ళు ఎలాగైతే ఆ బాణాలీలో కూరగాయలు వేసి మాడబెడుతున్నారో మీకు కూడా ఈ ఎమ్మెల్యేలందరికీ గణబాబు గారితో సహా అందరికీ రాజకీయంగా కింద మంట పెట్టి ఇలాగే ఉడికిస్తారు ఈ కార్మికులు. మీరు వెంటనే సమస్యను పరిష్కరించకపోతే అని చెప్పి హెచ్చరిస్తున్నాం.